ఇక్కడ ధనవంతుడు నరకానికి వెళ్ళడానికి, వేదనల గుండా వెళ్ళడానికి, కాలుచున్న ఆ మంట అగ్నిలో కాల్చివేయబడడానికి కారణం ఏమిటి అని మనం చూసినట్లయితే చూడండి, 20వ వచనంలో 19వ వచనంలో ధనవంతుడు ఒక్కడు ఉండెను అంటే ధనము కలిగి ఉండటం వలన, బాగా ధనము కలిగి ఉండటం వలన నరకానికి వెళ్ళి ఉంటాడా? ధనవంతుడు పరలోకంకి వెళ్ళరా? కోటీశ్వరులు పరలోకానికి వెళ్ళరా? సో పరలోకము వెళ్ళడానికి ఒక అర్హత ఉంటుంది, నరకానికి త్రోసివేయబడడానికి అర్హత లేకపోవటమే కారణమై ఉంటుంది. ఇది ఖచ్చితంగా అందరూ గమనించాలి. అర్థమవుతుందండి మీకు? సో సో అతడు నరకానికి వెళ్ళడానికి ధనవంతుడుగా ఉండటం కారణం కానే కాదు. డబ్బు కలిగి ఉండటం తప్పు కాదు. ఆ డబ్బుని దేవుని కొరకు ఉపయోగించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నదంతా సమస్తమును దేవుని కొరకు ఉపయోగించి ధనవంతులుగా చనిపోయి పరలోకము వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, సో ధనము ఉండడము తప్పు కాదు. అతడు ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రములను ధరించుకున్నవాడని వాక్యం సెలవిస్తా ఉంది. ఊదా రంగు బట్టలు అంటే ఆ రాజులు వేసుకునే వస్త్రాలు. అంటే తనకి ఎక్కడ కూడా అన్న వస్త్రములకి కొదువు లేనటువంటి వ్యక్తి. సంపన్నులు చాలా పెద్ద పెద్ద సూట్లు వేసుకొని, పెద్ద పెద్ద ఖరీదైన బట్టలు, వేల కొలిదిగా బట్టలు వేసుకొని ఉంటారు. సో ఇక్కడ ఉన్న ఈ ధనవంతుడు ఖరీదైన బట్టలు వేసుకున్నాడు కాబట్టి, అది మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి నరకానికి వెళ్ళాడంటారా? అలా ఆలోచిస్తే అది కూడా కాదేమో అనిపిస్తుంది. అవునా కదా? సో అది కారణం కాదు. విలువైన బట్టలు వేసుకోవడము కూడా నరకానికి వెళ్ళడానికి కారణం అవ్వలేదు. సన్నపు నారవస్త్రములు ధరించిన ప్రతి దినము బహుగా సుఖపడుచున్నాడు. ఏంటంట? ప్రతి దినము కూడా బహుగా సుఖపడుతున్న వ్యక్తి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాడు. రోజు కూడా అతనికి ఏమీ లోటు లేదు. ఎంతమంది వచ్చిన ఆహారం పెట్టగలిగిన స్థితిలో ఉన్నాడు. రోజు సుఖిస్తూ ఉన్నాడు, సంతోషంగా ఉంటున్నాడు. తనకు కలిగినదంతా, ఆ సంపదంతటిని కూడా అనుభవిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు కూడా అనుదినము మా ఆహారము మాకు దయచేయమని మరి శిష్యులకు ప్రార్థన నేర్పించే విషయంలో ప్రార్థన చేశారు. సో అనుదినము మనం సంతోషంగా భోజనము చేయటం అనేది తప్పు కానే కాదు. అందుకే ఆయన నరకానికి వెళ్ళలేదు, పాతాళానికి వెళ్ళలేదు, వేదనల గుండా వెళ్ళలేదు. ఒక ప్రాంతం ఉన్నది. నువ్వు జీవిత ఈ ప్రయాణములో ఈ పయనములో నీవు మార్గంలో నడుస్తున్నావు. ఆ మార్గంలో నీకు రెండే రెండు డెస్టినీస్ ఉన్నాయి. ఒకటి పరలోకము, ఒకటి నరకము. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. చెవిగలవాడు ఈ వాక్యాన్ని వినుగాక. ఆమేన్. అందరూ వినండి. రెండే రెండు గమ్యాలు. మనిషి లోకములో పుడతాడు, చనిపోతాడు. ఇది సత్యం. అయితే ఈ లోకములో ప్రభువుని అంగీకరించిన మనము, యేసుక్రీస్తు కోసం సువార్తను తెలుసుకున్న మనము ఎలా జీవిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనకు తెలుస్తూ ఉన్నది. అయితే ఇతను సుఖపడుతున్నాడు, సంతోషిస్తున్నాడు, ఆనందంతో ఉన్నాడు. దాని నిమిత్తమే దేవుడి తనని నరకానికి పంపించలేదు. అయితే చూడండి 23వ వచనం, 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. చూడండి, ఆ రోజు గుమ్మములో కూర్చున్నాడు ఆయన, లాజరు. దరిద్రుడు, పేదవాడు, ఏమి చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. లాజరు ఎందుకు పరలోకం వెళ్ళి ఉంటాడు? దరిద్రుడుగా ఉన్నాడనా? ఏమీ లేనివాడుగా ఉన్నాడనా? శరీరం అంతా కురుపులు కలిగి ఉన్నాడనా? కుక్కలు ఆయన శరీరాన్ని నాకుతున్నాయని దేవుడు పాపం జాలిపడి తీసుకున్నాడా పరలోకానికి? పరదేశకు తీసుకున్నాడా అండి? సో లాజరుకు ఉన్న అర్హత ఏమైతే పరలోక
పరలోకానికి తీసుకెళ్ళిందో ఆ అర్హత ధనవంతుడికి లేదు. ఆ అర్హత ఏంటో చెప్తాను. అయితే వీళ్ళు చక్కగా భోజనం చేస్తున్నారు. ప్రతి మనిషికి ఒక గమ్యం ఉంది. భోజనం చేస్తుంటే ఎవరో పనివాడు లోపలికి వచ్చి అంటాడు, రోజు మన గుమ్మం దగ్గర కూర్చున్నాడే దరిద్రుడు, పేదవాడు, అడుక్కుంటూ ఉండేవాడు, కుక్కలు నాకుతూ ఉండేవి, అతను చచ్చిపోయాడంట. ఎవరో ఇద్దరు మనుషులు వచ్చి తీసుకెళ్ళి చెత్తకుండీలో పడేశారు అతన్ని అని అంటే, అయ్యో అవునా, చనిపోయాడా అని ఉంటాడు. ఆయన స్పందన, ఆ పోన్లే దరిద్రం వదిలింది, రోజు ఈ గుమ్మం బయటికి లోపలికి వచ్చేటప్పుడు అతను చూడలేకపోతున్నాను అని ఉంటాడు. ఏమని ఉంటాడో ఆ ధనవంతుడు నాకు తెలియదు, కానీ అన్ఫార్చునేట్గా ఆ రోజు ఆయన కూడా చచ్చిపోయాడు. ఆ రోజే ఆ ధనవంతుడు కూడా చనిపోయాడు. అంతే, నలుగురు మనుషులు మోసుకెళ్ళిపోయారు. శరీరం ఎక్కడో పెద్ద పెద్ద లక్షలు పోసి మంచిగా సమాధి కట్టుంటారు, కానీ ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందంట? నరకానికి వెళ్ళిపోయింది. నరకం అనేది ఒక ప్రాంతం ఉంది బిడ్డ. నరకముకు వెళ్ళటానికి దేవుడి లోకంలోనికి రాలా. నిన్ను నన్ను పిలుచుకున్నాడు ఆయన. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన వచ్చి నిన్ను రక్షించి తను ఎక్కడ ఉన్నాడు ఆ ప్రదేశానికి తీసుకువెళ్ళడానికి, ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. నువ్వు నశించడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు బాధపడటం ఆయనకి ఇష్టం లేదు. అపవాదికి, సాతానుడికి, వాడి దూతలకు నియమించిన ఆ నరకములో నీవు పడటం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే ఆయన అంటాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి నువ్వు నశించిపోయి ఉన్నావు. మనిషి పాపాలు చేయటం వలన పాపిగా మారలేదు, కానీ పాపములోనే జన్మించాడు. జన్మతః పాపి కాబట్టి పాపం చేస్తున్నాడు. నువ్వు మంచి చేయాలనుకున్న చేయలే. నువ్వు మంచి కార్యాలు చేసిన నీ పాపాన్ని నువ్వు పోగొట్టుకోలేవు. అందుకని పాపములో పుట్టి పాపములో పెరిగి పాపాలు చేస్తున్న మనం రక్షించుకోలేము. కాబట్టి యేసయ్యే మన కోసము పాపిగా మారి సిలువ పైన రక్తాన్ని కాచి ఆ పరిశుద్ధమైన రక్తముతో పాపినైన నిన్ను నన్ను కడిగి ఈ రోజు మనల్ని అంటున్నాడు, మీరు పాపులు కాదు, మీరు పరిశుద్ధులు అంటున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామమున హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించండి. అయితే ఇక్కడ ఇద్దరు అన్ఫార్చునేట్ గా ఆ రోజే చనిపోయాడు. చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళిన తర్వాత కళ్ళు తెరవబడ్డాయి. ఈయన ఉన్న ప్లేస్ ఏంటో ఆయనకి కనిపిస్తుంది. అప్పుడు దాకా డైనింగ్ టేబుల్స్ కనపడ్డాయి, అప్పుడు దాకా విందులు, అప్పుడు దాకా ఆహారము, అప్పుడు దాకా పానీయాలు, ఎంతో కాస్ట్లీ థింగ్స్ వాళ్ళకి కనపడ్డాయి. కానీ ఇక్కడేం కనపడుతున్నాయి? చుట్టూ అగ్ని కనపడుతుంది, టార్చర్ కనిపిస్తా ఉన్నది దీనికి. ఇక ఏడవటం ప్రారంభించాడు. అప్పుడు దాకా కన్నీరు కాచడం తెలియని వ్యక్తి, అప్పుడు దాకా సుఖమే ఎరిగిన వ్యక్తి, అయ్యో ఏంటి 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 ఈ పరిస్థితి అని ఆలోచిస్తుంటే అతనికి ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఈ ప్లేస్కి నేను ఎందుకు వచ్చాను? నేను బాగా తిన్నందుక, లేదా మంచి వస్త్రాలు ధరించుకున్నందుక, లేకపోతే నాకు బాగా ధనం ఉన్నందుక, ఎందుకు నేను ఇక్కడికి వచ్చాను అని తన హృదయంలో అనుకుంటుండగానే నేనేం చేశాను అన్నది తను ఎరిగిన తర్వాత గుండె పాదుకొని అబ్రహాముతో మాట్లాడటం ప్రారంభించాడు. ఆ మాటలు ఒకసారి చూద్దాం. 25వ వచనం. ఒక నిమిషం, 24 కూడా చదవండి. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అగ్ని జ్వాలలో యాతన, అరుపులు, కేకలు. మొన్నటి దినాన మంచి దైవ సేవకులు మా బావగారు ప్రభు సన్నిధానానికి అకస్మాత్తుగా పిలువబడ్డారు. అకస్మాత్తుగా అసలు రాత్రి 11ంటికి మీటింగ్కి వెళ్ళి వాక్యం చెప్పి
ఆ మీటింగ్కి వెళ్ళిన ప్రాంతంలో వారు భోజనం పెడితే చక్కగా భోజనం చేసి అన్ని వెరైటీస్ పెట్టారంట, మటన్, ఫిష్, ప్రాన్ అన్ని. సేవకులు భోజనం చేస్తే దీవెన అని చెప్పి భోజనం చేసి 47 సంవత్సరాలండి భోజనం చేసి 11 ఇంటికి వచ్చిన తర్వాత 12 వరకు పిల్లలతో మాట్లాడుకొని పడుకున్నారు. 3 గంటలకి ఏంటి గ్యాస్ లాగా అనిపిస్తుంది, అది ఫిష్ మటన్ తిన్నాం కదా కొంచెం గ్యాస్ పైకి తన్నినట్టుంది అని అనుకున్న ఒక అరగంటకే అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చేసింది. తెల్లారి 4 ఫోన్ రానే వచ్చింది, ప్రభు సన్నిధికి చేర్చబడ్డారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళే సమయం కూడా లేదు. పోనీ తీసుకెళ్ళడానికి మనుషులు లేరా? ఇంటి చుట్టూత కార్లే ఉన్నాయి, మనుషులు ఉంటారు. ఎక్కడికైనా పరిగెత్తగలిగిన శక్తి సామర్థ్యం ఉంది, కానీ ప్రాణాన్ని నిలుపుకోగలిగారా అంటే ప్రభు పిలిచారు, ప్రభు సన్నిధానానికి వెళ్ళిపోయారు. ఒకవేళ రక్షించబడిన వ్యక్తి కాబట్టి దేవునికి స్తోత్రం, రక్షించబడని వారైతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగా నశించిపోవటమేగా, నరకానికి పడిపోవడమేగా, ఈ ధనవంతుల్లాగా ఏడవటమేగా, అరవటమేగా, కేకలు వేయటమేగా. నీ జీవితంలో ప్రభు ఒక వ్యత్యాసాన్ని తీసుకురావాలని ఆశపడుతున్నాడు. నువ్వు పాపిగా జన్మించావు, మధ్యలో నువ్వు యేసయ్యని కలుసుకోవాలి. నువ్వు పాపిగా జీవించావు, నువ్వు మధ్యలో యేసయ్యని కలుసుకోవాలి. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. గాడ్ ఈస్ కాలింగ్ యూ. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. యేసయ్యా అని నువ్వు అరవగలిగితే ఆ అరుపుకున్న విలువేంటో తెలుసా? నరకము నుండి పరలోకముకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నీ గమ్యము మారిపోతుంది, నీ డైరెక్షన్ మారిపోతుంది. ఇక్కడ తండ్రి అయిన అబ్రహాముతో అంటున్నాడు, ఎంతో వేదనలో అంటున్నాడు, లాజరుని పంపించయ్యా, చనిపోయిన వాళ్ళు తిరిగి వెళ్ళి సువార్త చెప్పితే వింటారు అంటున్నాడు. అంటే సువార్త తీసుకొని చాలా మంది ఈయన గుమ్మం దగ్గరకు వచ్చి ఉంటారు. అప్పుడు బతుకున్న కాలంలో లాజరుకి సువార్త చెప్పిన వ్యక్తే ధనవంతుడికి సువార్త చెప్పలేదంటారా? వాక్యము తెలియదంటారా? అందుకే చూడండి 25వ వచనంని చూసినట్లయితే, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతు నీకిష్టమైనట్టు ఇప్పుడైతే వాడు ఓకే అంతేకాక ఇక్కడ నుండి మీ ఎద్దకు దాటబోరు వారు దాటి భోజాలకుండినట్లు అక్కడి వారు మా ఎద్దకు దాటి రాజాలకుండినట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడింది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళలేరు, అక్కడి నుంచి ఇక్కడికి రాలేరు. అది మాత్రం విశ్వాసులమైన మనము, ప్రజలమైన దేవుని ప్రజలమైన మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడైతే గోడ మీద అటు నుండి ఇటు దూకొచ్చు, కానీ అక్కడ దూకడానికి లేదు. నిర్ణయం ఇక్కడే తీసుకోవాలి. చనిపోయిన తర్వాత ఎవడు చూసొచ్చాళ్లే అనొద్దు. బతుకుండగానే ప్రభు కోసం మనము చెయ్యిచ్చి ఆయన వెంబడి నడవాలి. ఆమేన్. చూడండి, అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. ఇక్కడ చరిత్ర చెప్తున్నాడు. నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపమని నిన్ను వేడుకుంటున్నాను. అంటే అర్థం ఏంటంటే, సాక్ష్యం ఇచ్చుటకు అంటే అనేక మార్లు దేవుని కోసం సాక్ష్యం ఇచ్చుటకు చాలా మంది వారి గుమ్మాలకు, వారి వీధులకు, వాళ్ళున్న ప్రాంతానికి వెళ్ళారు. లాజరు అంగీకరించాడు యేసయ్యని, లాజరు అంగీకరించాడు ధర్మశాస్త్ర వాక్యాన్ని, లాజరు అంగీకరించాడు అబ్రహాము యొక్క దేవుడే నిజమైన దేవుడని. మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రమును పాటించినట్లయితే మనము అబ్రహాము ఉన్న ప్రదేశానికి వెళతాము అని లాజరు అంగీకరించాడు. కానీ ధనవంతుడు విర్రవీగాడు, దేవుని వాక్యానికి లోపడలేదు, దేవుని ఆత్మకు లోపడలేదు. ఆయన దగ్గరికి సువార్త వెళ్ళలేదు అంటే సువార్త వెళ్ళింది. సాక్ష్యం ఇచ్చుటకు అంటున్నాడు. అంటే ఏ సాక్ష్యం అయితే ఆయన దగ్గరకు వచ్చిందో, ఏ సువార్త అయితే ఆయన దగ్గరకు వచ్చిందో, ఆ సువార్త
ఆయన బ్రతుకున్నంత కాలము అంగీకరించలేకపోవటం వలనే ఆయన నరకానికి వెళ్ళాడు. నా వలే నా సహోదరులు నా ఇంట్లో ఉన్నారు. మాది ఉమ్మడి కుటుంబం. నాకు ఇంకా 5 తమ్ముళ్ళు ఉన్నారు. మా అమ్మ నాన్న ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళైనా ఇక్కడికి రాకుండా ఇంకెవరైనా సాక్ష్యం ఇవ్వటానికి వెళ్తారేమో. చనిపోయినోడు తిరిగి వెళ్తే, ఎందుకంటే లాజర్ బాగా తెలుసు మా ఇంట్లో, కాబట్టి లాజర్ని పంపించు, అప్పుడు వాళ్ళు గుర్తుపడతారు అని అంటే అబ్రహాము ఒక మాట అంటున్నాడు. అది చూడండి. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. చూడు, మోషేయు ఎవరున్నారంట? ఏమి చచ్చిపోయినోడు తిరిగి వెళ్ళవసరం లేదు. అక్కడ ఆల్రెడీ ఎవరున్నారు భూమి మీద? మోషేయు ప్రవక్తలు ఉన్నారు. మోషే ధర్మశాస్త్రానికి, లేకపోతే దేవుని, అంటే ఇది క్రొత్త నిబంధనలో జరిగింది కాదు కాబట్టి ధర్మశాస్త్రం అంటా ఉన్నాం, కానీ అది లేఖనాలకు సాదృశ్యంగా కనిపిస్తుంది, వాక్యానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఎన్నిసార్లు చిన్ననాటి నుండి దేవుని వాక్యము నువ్వు విన్నావు అన్నది కాదు, ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరించావా లేదా అన్నది పాయింట్. మోషే అనగా వాక్యానికి సాదృశ్యం కనిపిస్తున్నాడు. ప్రవక్తలు అనగా పరిశుద్ధాత్మ ఆవేశము వలన వారు ప్రవచించి ఉన్నారు అని వాక్యము సెలవిస్తూ ఉంది. అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ప్రవక్తలు కనిపిస్తూ ఉన్నారు. అక్కడ దేవుని వాక్యం ఉంది బిడ్డ. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు, భూమి మీద కార్యములు చేస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మకు వారు లోపడతారు. ఆయన పాపముల గురించి, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. ఇక్కడ నుండి చనిపోయిన వాళ్ళు వెళ్ళటం కాదు, అక్కడ ఉన్నారు, ఉండిన వాళ్ళు దేవుని వాక్యానికి లోబడాలి, పరిశుద్ధాత్మ స్వరానికి లోబడాలి. ఇది సారాంశం. ఈరోజు మన సంఘాల్లో దేవుని వాక్యం వినపడుతుంది. బిడ్డ, యేసుక్రీస్తు దేవుడని నీకు తెలీదా? యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాడని నీకు తెలీదా? యేసయ్య తన ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించాడని నీకు తెలీదా? నాకు తెలుసు అనేది నీ జవాబు అయితే, మరి యేసయ్య నువ్వెందుకు అంగీకరించి బాప్తిజం పొందలేదు? ఆ యేసు ప్రభు నీ గుండెల్లోకి ఎందుకు చేర్చుకోలేదు? ఆ యేసు ప్రభు నిమిత్తము బహిరంగ సాక్షిగా బాప్తిజం పొంది పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోలేకపోతున్నావు? నువ్వు వాక్యం వింటున్నావు ధనవంతుడు లాగా, నువ్వు వాక్యాన్ని సంఘాల్లో వింటున్నావు, సేవకులు బోధిస్తూ వింటున్నావు, పాటలు పాడుతున్నావు, కీర్తనలు పాడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, కానీ ఆత్మ, పరిశుద్ధాత్మకి నువ్వు చోటివ్వట్లేదు. దేవుని వాక్యానికి నువ్వు చోటివ్వట్లేదు. నువ్వు వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నావు. ఏ రోజు నీ మరణం అని నేను చెప్పను బిడ్డ. అంగీకరించి త్వరగా దేవుని కోసం జీవించడం ప్రారంభించు. ఒకవేళ నీకు 70 సంవత్సరాలు అయితే, ఒక 50 సంవత్సరాలు దేవుని కోసం బతకటానికి అవకాశం ఉన్నదని సంతోషంతో యవ్వన ప్రాయములోనే యేసు ప్రభుని అంగీకరించి నీ బ్రతుకంతా దేవుని కోసం జీవించు. ఒక ఆయన అంటున్నాడు, యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభువే నిన్ను స్వస్థపరుస్తాడు అని సంఘంలో చెప్తా ఉంటే, మా చర్చికి ఎదురుగుండా ఉన్న ఒక అతను రిక్షా దొక్కుంటాడు. అతనికి లివర్స్ అన్ని పాడైపోయి, ఈ పొట్టంతా కూడా చాలా పెద్దగా అయిపోయి ఇక చచ్చిపోతాడు అని అంటే, ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేయకపోతే తిరుపతి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి అన్నీ తిరిగేసి ఇక చచ్చిపోతాడు, ఇక మా వల్ల కాదు అని వదిలేసిన పరిస్థితుల్లో యేసు ప్రభు గుర్తొచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. సంఘానికి రావటం ప్రారంభించాడు. సంఘానికి వస్తున్నాడు. వాక్యం చెప్తున్నాం, ప్రభువుని అంగీకరించండి, మీ దేవుడు స్వస్థపరుస్తాడా అని అడిగాడు ఒకరోజు. అవును, స్వస్థపరుస్తాడు అని అంటే, స్వస్థపరిచే దేవుడే నాకు కావాలి, రక్షణ ఇచ్చే దేవుడు కాదన్నట్టు రక్షణ పొందడానికి ఇష్టపడలేదు, స్వస్థత పొందడానికి ఇష్టపడ్డాడు. కానీ మేము సేవకులుగా అడిగాం, ప్రభు అతన్ని స్వస్థపరిస్తే నీకు బాప్తిజం తీసుకుంటాడంటయ్యా అని అమాయకులుగా అడిగాం మేము దేవుణ్ణి.
పూర్తిగా స్వస్థపరిచి ఆయుష్నిస్తే నువ్వు నిజమైన దేవుడు అని సాక్ష్యం ఇచ్చి బాప్తిజము పొందుతాడని మాతో చెప్పాడయ్యా, నువ్వు స్వస్థపరచవా అని అడగటం ప్రారంభిస్తే ప్రభు ప్రార్థన ఆలకించి సంపూర్ణమైన స్వస్థతనిచ్చాడు. ఆమేన్. నిజమే, ఆయన స్వస్థపరిచే దేవుడు. కానీ స్వస్థత పొందుకున్నాక మరలా రిక్షా తొక్కుకోవడానికి వెళ్ళిపోయాడు తప్ప ఆయన జీవితాన్ని ప్రభుకి ఇవ్వలేదు. ఈరోజు ఒక విగ్రహారాధికుడుగా ఇంకా ఇంట్లో ఉన్నాడు. మొన్న కనపడితే చెప్పాను, ఏమ్మా అయ్యా యేసయ్య నిన్ను బాగు చేశాడు కదా, యేసయ్యకి సాక్షిగా నిలబడలేదే అంటే ఆయన అంటున్నాడు, మేము తూర్పోలమండి, మేము అక్కడ వెళ్ళిన తర్వాత గరగలు మొయ్యాలి కాబట్టి ఒకవేళ అది మొయ్యిపోతే మాకున్న పొలం తీసేస్తారు అక్కడ, కాబట్టి యేసయ్యని నేను నమ్ముకోలేను. సరే, తన గమ్యం ఏంటి? తను ఆశ్రయించిన ప్రతి బిడ్డలకు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. కానీ బతుకున్నప్పుడు మనం ఒక నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకోవాలి. అది ఏంటంటే యేసయ్య సువార్తకి, దేవుని వాక్యానికి లోబడి పరిశుద్ధాత్మ స్వరానికి మనం లోబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు ఆ ధనవంతుడు ఏది చేయలేదంటే, లాజరు ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వచ్చాడు. ధనవంతుడు అది చేయలేదు. కమ్ టు హిమ్. ముందర మనం యేసు దగ్గరికి వెళ్ళాలి. మొట్టమొదటి ఒకసారి చూడండి, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 37 నుంచి మనం చదివినట్లయితే, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. హల్లెలూయా. మనల్ని బయటికి తోసేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం వద్దనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనల్ని పాడు బ్రతుకు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు విలువ కట్టని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు బుద్ధి రాని విషయం ఏంటంటే మరలా వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కానీ యేసయ్య అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. నువ్వు ఇంతతో నీ యొక్క తల మీద ఒక పెద్ద బుట్టలో ఎన్ని కష్టాలు వేసుకొని వెళ్ళినా ఆయన నిన్ను అంగీకరిస్తాడు. ఒక్క కష్టముతో నీ అన్నింటికి వెళ్ళు, నీ అన్న వదిన నేను చేర్చుకుంటారేమో. 1,00,000 రూపాయల అప్పు ఉంది అన్నయ్య అని ఇంటికి వెళ్తావు, అప్పు నీ అన్నయ్య తీరుస్తాడా? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సరేనే, నీ దగ్గర ఉన్నప్పుడు ఒక 2 రూపాయలు వడ్డీ వేసి ఇవ్వు, ఇప్పుడు తీసుకో అన్న వాళ్ళు ఉంటారు. అప్పుడు చెల్లెలుగా నీవు మీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మా అన్నయ్య కాబట్టి ఇచ్చాడు అని భలే గ్రేట్గా చెప్పుకుంటాం. కానీ వడ్డీ వేసి ఇచ్చేటప్పుడు చెప్తాడు మీ ఆయన, అన్నయ్య అయినా వడ్డీ తీసుకుంటున్నాడుగా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనుషుల దగ్గరికి వెళ్తాం, జాలి చూపిస్తారు తప్ప వాళ్ళు ఏం చేయలేరు. సొంత వాళ్ళు వదిలేసిన అనుభవాలు, ఆ అనుభవం గుండా వెళ్తే తెలుస్తుంది. అందుకే మా పాస్టర్ గారు కె రాజ్బాబాయ్ గారు పాట రాశారు. అదేంటంటే, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అన్యులే
దైవ సేవకులు, మా నాయకులు, మా పాస్టర్ గారు ఒకసారి సాక్ష్యం చెప్తూ అన్నారు, భార్య బిడ్డలు వదిలేయటం అంటే ఏంటో, కసాయితనం చూపించటం ఏంటో నాకు వ్యక్తిగతంగా తెలుసు అని పరదేశి అని ఒక పాట కూడా రాశారు ఆయన. ఆయన అనుభవాలు చెప్తూ ఉన్నప్పుడు సొంతలు కూడా ఇలా చేస్తారా అనిపించింది. కానీ మేము ఎదిగి పెద్దవాళ్ళమై మా జీవితాల్లో మేము సెటిల్ అయిన తర్వాత తెలుస్తుంది, ప్రతి పరిస్థితుల్లో అందరూ వదిలేస్తారు కానీ యేసయ్య మాత్రం అంటాడు, రా నా దగ్గరికి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి వాళ్ళని ఎన్నడూ త్రోసివేయను. మనము త్రోసివేయబడలేదు, మనము వెలివేయబడలేదు. ఆయన సిలువ పైన రెండు చేతులు చాచి ఆయన అంటున్నాడు, నిన్ను నా కౌగిట్లోకి చేర్చుకుంటున్నాను అంటున్నాడు, నీకోసం నేను ప్రాణం పెట్టాను అంటున్నాడు. మనం ఎవరైనా పిల్లల్ని రమ్మన్నప్పుడు మనం ఇలా రెండు చేతులు చాచుతాం. పిల్లలు అటువైపు వెళ్ళిపోతుంటే మనం ఏం చేస్తాం, అదే చేతులు చాచి అటు వెళ్తాం. ఈ లోపల ఇటు దూరుతా ఉంటే ఇట్లా వెళ్ళి ఇలా రెండు చేతులు చాచుతాం. అలాగా యేసయ్య సిలువ పైన రెండు చేతులు చాచి అంటున్నాడు, నువ్వు ఎటు వెళ్ళొద్దు, నా యొద్దకు రా, నేను నా యొద్దకు చేర్చుకుంటాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఇన్వైట్ చేస్తున్నాడు, కమ్ టు మీ, నా యొద్దకు రా అంటున్నాడు. ఎంత పాపివైనా కానీ దేవుని యొద్దకు, యేసయ్య దగ్గరకు వస్తే ఆయన నిన్ను అంగీకరించేవాడు. కొంతమంది భలే అంటారు, ఐఎమ్ ఆల్మోస్ట్ సేవ్డ్ అంటారు, ఆల్మోస్ట్ సేవ్డ్ అంటారు. చాలా మట్టిగా యేసయ్యలో వచ్చేసానండి, అదొక్కటే, ఆ బాప్తిజం ఒక్కటే, లేదా ఆ పరిశుద్ధాత్మ ఒక్కటే, అదొక్క బలహీనత ఉంది, ఆ ఒక్కటే వదలలేకపోతున్నా, అన్నీ వదిలేశారు. మరి కొంతమంది అంటారు ఆ 50-50, సగం దేవుళ్ళో సగము లోకంలో. అవునా కదా తమ్ముడు? 50-50, రూపాయి కట్టు రూపాయికి ఇటు. నీ పేరు ఒకవేళ విక్టర్ అయితే రూపాయికి ఒక పక్కన విక్టర్ వేరు, చర్చిలో ఉన్న విక్టర్ వేరే. ఇంట్లో సినిమాలు, చర్చిలో స్తుతి పాటలు, ఇంట్లో సీరియళ్ళు, చర్చిలో రూతమ్మ పాఠాలు. 50-50గా ఉంటే పరలోకం వెళ్ళం. సంపూర్ణతలోనికి నడిపించబడితే దేవుని రొమ్మున అనుకునే గొప్ప అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, చాలా మంది బాప్తిజం తీసుకుంటారా అంటే ఒక చిన్న అలవాటు ఉందండి. ఒక తండ్రి అంటున్నాడు, ఒక నాన్న వయసు పెద్ద ఆయన, 50 సంవత్సరాలు ఉంటాయి. అంటున్నా ఆయనతో, నాన్న మీరు బాప్తిజం తీసుకోవాలి అని అంటే, తల్లిగారు గారు ఈ చుట్ట అలవాటు ఉందమ్మా, ఇది మానలేకపోతున్నాను, ఇది మానేశాక బాప్తిజం తీసుకుంటాను అంటున్నాడు. ఆ తర్వాత దేవుని ప్రియమైన బిడ్డలారా, నువ్వు అలవాట్లన్నీ మానేసిన తర్వాత వద్దామంటే అది అసలు ఎప్పటికీ అవ్వదు. ప్రభుని అంగీకరించు, ఆయన ఆత్మని స్వీకరించు, ఆ పరిశుద్ధాత్మ నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిగా యేసు దగ్గరికి ధనవంతుడు ఏమి లాస్ అయ్యాడు, ఎందుకు నరకానికి వెళ్ళాడంటే మొట్టమొదటిగా ఆయన వాక్యాన్ని విని, సాక్ష్యములు విని యేసు దగ్గరికి రావటం మానేశాడు కాబట్టి అతను నరకానికి వెళ్ళాడు. లాజర్ అయితే ప్రభుని అంగీకరించాడు కాబట్టి పరలోకము లేక పరదేశ్, దేవుని వాక్యాన్ని అంగీకరించాడు కాబట్టి పరలోకం వెళ్ళాడు. హల్లెలూయా. రెండవదిగా ఆయన వాక్యమందు మనం ఏం చేయాలి, నిలిచి ఉండాలి. లాజర్ నాకు తెలిసి అడుక్కుంటూ, పుళ్ళు గీక్కుంటూ, ఆహారం లేకపోయినా స్తుతి పాటలు పాడుంటాడు పాపం. ఎందుకంటే వాక్యంలో నిలిచి ఉండాలి అన్నాడు కదా దేవుడు. చూడండి, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం, మీ అందరికీ తెలిసిన వచ్చింది, 1-4 వచనాలు చదవండి. నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగె అది ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. హల్లెలూయా. ఎంత మంచి మాట ఇది. నువ్వు నీళ్లతో ఇల్లు కడుగుకుంటావు. క్రిస్మస్ వచ్చిందంటే అందరూ
చేసుకుంటూ ఉంటాం. కొంతమంది సంక్రాంతికి శుభ్రం చేసి సంక్రాంతి వంటలు చేసే వాళ్ళు కూడా ఉన్నారులేండి. 50-50 బ్యాచ్ అనమాట ఇది. ఏంటంటే మళ్ళీ పాస్టర్ గారు ఇంటికి తెస్తారు. మా ఇంటికి కూడా బోల్డెన్ మంది తెస్తారు. జనవరి నెల 14-15 అంటే ఆ టైమ్స్లో వస్తుంది కదా అది. చక్ర ఏంటది మురుకులు ఏమంటారు వాటిని, చెకోడీలు, జంతికలు, తర్వాత కజ్జికాయలు, అరుసులు, ఇవన్నీ ఇంత క్యాన్లో తీసుకొస్తారు. అప్పుడు అయ్యగారు అంటారు, అమ్మ మీరు తీసుకురావాల్సింది డిసెంబర్లో, ఇప్పుడు కాదు, తీసుకెళ్ళిపోండి, మీ క్యాన్ మీరు తీసుకెళ్ళిపోండి. అయ్యా అది కాదయ్యా, ఇప్పుడే చుట్టాలు వచ్చారయ్యా, అందుకేనయ్యా ఇప్పుడు చేసుకున్నాం. మరి డిసెంబర్ కూడా చుట్టాలే క్రిస్మస్కి పిలిచి యేసుక్రీస్తు సువార్త, సంక్రాంతులు చేసుకునే వాళ్ళకి సువార్త చెప్పొద్దు నువ్వు డిసెంబర్కి పిలిచి? అప్పుడు సంక్రాంతికి వాళ్ళకి చేయరుగా, నువ్వు చేయొచ్చుగా. అప్పుడు అంత తెలివి లేదయ్యా. తెలివి లేక కాదు, నీకు మనసు లేక. వాక్యము ప్రతి ఆదివారం నువ్వు వింటావు. సేవకుల ద్వారా సంఘంలో దేవుడు బోధిస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు, క్రమపరుస్తూ ఉంటాడు. తమ్ముడు అటు వెళ్ళొద్దు, అది తప్పు మార్గం అని నీకు చెప్తూనే ఉంటాడు. మనకు మనసు ఉండదు. ఈ ధర్మంతులు అంటోనే మనసు ఉండదు. వాక్యానికి చోటేమో, సరిదిద్దుకో, క్రమపరచబడ్డం. దేవుడు చూసి ప్రార్థనకి ఒక ఆవిడని అడిగాం మేము, ఏమో ప్రార్థనకి రాలేదేంటి, ఈరోజు పరిశుద్ధాత్మ కొమ్మరింపుకోవడం 7 గంటల ప్రార్థన కదా, ఏమ్మా ప్రార్థనకి రాలేదు అని అంటే, మా అమ్మాయి హైదరాబాద్ నుండి వచ్చిందండి, వాళ్ళకి భోజనాలు వండుతూ కూర్చున్నానండి అని అంటే, అయ్యగారు అన్నారు వెంటనే, మా పాస్టర్ గారు, అట్లా అనకూడదమ్మా, కనీసం 2-3 గంటలైనా వచ్చి కూర్చోవాలి కదా, మీరు సంఘంలో లీడ్లో ఉన్న వాళ్ళు మీరే అట్లా చేస్తే ఎట్లాగా అంటే, వెంటనే ఆమెకి అయ్యగారు గద్దించడం ఇష్టం లేకపోతే వెంటనే అంటుంది, ఆ దేవుడికి తెలుసులేండి, అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను మీకు కాదు ఉత్తరవాదిని, దేవుడికి అన్నాడు, ఆ దేవుడికి తెలుసులేండి. అంటే సేవకుల మాట తీసుకోలేళ్ళు, సేవకుల ద్వారా దేవుడు గద్దిస్తాడని తెలియదు. తన దాసులకి రహస్యంగా ఏది ఉంచడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బయలుపరిచే దేవుడు అయి ఉన్నాడు. అదే ఆత్మకార్యం. పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకులకు తెలియచేస్తూ ఉంటాడు. దేవుని వాక్యమందు మనం నిలిచి ఉండాలి. నీ శత్రువుని ప్రేమించాలయ్యా అని దేవుడు చెప్తున్నాడు. ప్రేమిస్తామా? ప్రేమించాలి. నాకు ఇంత చేసిన వాడిని మీరెట్లా మనసులో కష్టం పెట్టేసుకుంటాం. ఒక ఆవిడ అంటే ప్రార్థన చేస్తుందంట సంఘంలో కూడా ఉన్నాయండి. ఇది ఇళ్లలోనే కాదు, బంధువుల మధ్యనే కాదు, సంఘంలో కూడా ఉంటుంది. సంఘంలో అందరం అక్క, చెల్లి, పిన్ని, అత్త అనుకునే వాళ్ళే. ఒక ఆవిడ మోకాళ్ళు వేసి అంటుందంట, ప్రభువా నువ్వు చాలా పరిశుద్ధుడు అయ్యా అని. ఈ పక్కన ఆవిడ మోకాళ్ళు వేసి, అవునయ్యా నువ్వు మహాపరిశుద్ధుడు అయ్యా అన్నంట. ఈవిడందంట, ప్రభువా నువ్వు చాలా గొప్పవాడు అయ్యా అన్నంట. ఈ పక్కన ఆవిడ ప్రార్థనలో ఏకీభవించి, భలే ఏకీభవిస్తారులే కొంతమంది ప్రార్థనలు, అవునయ్యా చాలా గొప్పవాడు అయ్యా. అప్పుడు ఈవిడన్నంట, యేసయ్యా నేను చాలా పాపినయ్యా అందంట. ఏమంది? నేను పాపినయ్యా అందంట. అప్పుడు ఆమె ఏమనాలి? నేను మహాపాపిని అనాలా, గొప్ప పాపిని అనాలా అంటే, అవునయ్యా నేను నిజంగా పాపే, మొన్నే నన్ను ఇలా తిట్టింది, నిజంగా పాపే అంటున్నా. ఇక మన తప్పులు మనం ఎదుగుము, ఎదుటోళ్ళ తప్పులే ఎంతసేపు అయ్యే కనిపిస్తాయి. ఎంతసేపు మన వేలు ఎదుటి వాళ్ళని చూపించడమే కానీ ఒక్కసారి మన కంట్లో ఉన్న దూలమేంటో తెలుసుకోవాలని చూడం. అయితే దూలమైన నలుసైన యేసు ప్రభు ఆ రక్తంలో అలా కడగబడుతుంది. హల్లెలూయా. నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఆయన రక్తము కడగడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు ఆయన వాక్యంలో నిలిచి ఉంటాయి. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన దగ్గరకు మనం రావాలి. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎన్నడూ ఆయన తృణీకరించడు. రెండవది ఆయన వాక్యంలో మనము నిలిచి ఉండాలి. అప్పుడు మనము ఆయన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తాం, పరలోకానికి మార్గంలో ఉంటాం. మూడవదిగా ఆయన నామమును ఎత్తి పట్టుకోవాలి మనం. హల్లెలూయా. యుద్ధము ఒక డాలు వలె
యుద్ధం చేయడానికి ఆ యొక్క సైనికుడు చేతిలో, పోలీసుల చేతిలో ఒక కర్ర ఉంటుంది, స్టిక్ ఉంటుంది, ఆర్మీ చేతిలో కొంతమంది గన్ ఉంటుంది. యుద్ధం చేయడానికి కొట్లాటకి వెళ్ళే వాళ్ళ చేతిలో ఏదో ఒక పరికరం ఉంటుంది. ఆత్మీయంగా నీవు యుద్ధం చేయాలంటే యేసు అనే నామము ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. 10:13. రోమీయులకు రాసిన పత్రిక 10:13. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడు వాడు రక్షించబడును. హల్లెలూయా. చూడండి, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడేమంట? ప్రభు నామమున ప్రార్థన చేస్తే. అరే, కొంతమంది అలా ఉండరు. పాస్టర్ గారు, ఈరోజు మా తల్లి గారు దేవుని సన్నిధికి వెళ్ళిన రోజు కాబట్టి మా ఇంటికి వచ్చి ఆ జ్ఞాపకార్థ కూడిక పెట్టండి అన్ని లోపలే పాస్టర్ గారు వెళ్ళక మునిపే ఇంట్లో వాళ్ళు చేసే పని ఏంటంటే బూరులు, గారెలు, అరుసులు ఏమి ఉంటాయి కదా, పలావులు, బిర్యానీలు, ఎన్ని ఆ చనిపోయిన ఆవిడకి చనిపోయిన అతనికి ఏది ఇష్టమో అన్ని చేసేసి ఎక్కడ పెట్టేస్తారు? ఫోటో దగ్గర పెట్టేస్తారు. ఈ లోపల పాస్టర్ గారు వెళ్తారు. పాస్టర్ గారు వెళ్ళిన తర్వాత అది పాస్టర్ గారు చూడకుండా ఉండటానికి అడ్డు నుంచి ఉంటారు ఇలా. ఆ గుమ్మానికిను గోడకి మధ్యలో ఉంటాయి ఆ సెక్షన్ అంతా. ఏంటంటే అడ్డు నుంచి ఉంటారు. ఏంటమ్మా ఈ అడ్డు సెక్షన్ అని అంటే, మీరు చూడబడలేదు లేండి అయ్యారు. కానీ ఆహారం ఎవరికి పెడుతున్నావు నువ్వు? సేవకులు పెడతావా? 50-50 బ్యాచ్ అన్నాను కదా ఇదే. చాలాసార్లు చాలామంది ఇళ్లలో నుండి అలా చూసి వదిలేసి వచ్చేసిన సందర్భాలు మా జీవితాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు చిన్నపుచ్చుకొని సంఘాన్ని మానేసిన విశ్వాసులు కూడా ఉన్నారు. మానేశారు, నేను లెక్క చేయలేదు. ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి బుధవారం బోధిస్తున్నాం. మీకు బుద్ధి లేదా? విగ్రహాల దగ్గర, ఫోటోల దగ్గర పెట్టొద్దు, దేనికి అర్పించొద్దు అనేది చెప్తుంటే మీకు లేదా? సాంప్రదాయాల్లో కొట్టుకుపోతూ ఉంటామే కానీ ప్రభు వాక్యాన్ని అంగీకరించి యేసు రక్తములో కడగబడి మన మాలిన్యాలన్నీ కడుగుకొని ఆయన నామములో ప్రార్థన చేస్తేనే రక్షణ కలుగుతుంది అనేది అర్థం కావట్లేదా? దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ వైపు మనము చూడొద్దు కానీ యేసు నామములో చూద్దాం. మన ముందర రెండు ఉన్నాయి. అది ఒకటి పరలోకము, ఒకటి నరకము. ప్రభు నేను పరలోకానికి తీసుకెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనమందరం కూడా యేసు నువ్వు కావాలి నాకు. ఈ లోకంలో నేను బాప్తిజం పొందాను, కానీ నువ్వు బాప్తిజం పొందినా కానీ దేవుని కొరకు జీవించట్లేదేమో. ఇంకా అనేక అవిధేయతలతో, ఇంకా అనేకమైన పాపాలతో, దేవునితో అన్యోన్య సహవాసము గలవారమని చెప్పుకొనుచు ఇంకా నువ్వు చీకటిలో నడుస్తున్నావేమో. ఈ మధ్య కాల సమయంలో దేవుని సేవకురాలుగా మీకు బోధిస్తూ ఉన్నాను. అబద్ధం ఆడొద్దు, పాపము చేయొద్దు, అవిధేయత చూపించొద్దు. దేవుని యొక్క సహవాసములోనికి పిలువబడిన నీవు వెలుగులో నడవటం ప్రారంభించు. అప్పుడే నువ్వు అనుకున్న గమ్యానికి నువ్వు చేరుతావు. ధనవంతుడి వలె ఏడవద్దు బిడ్డ, లాజరు వలె ఆనందముతో నెమ్మది పొందు దేవుని రాజ్యంలో. దేవునికి స్తోత్రం. ఈ యేసు నాకు కావాలి, ఈ యేసు నాకు కావాలి, ఈ యేసుతో నేను జీవిస్తాను. ఇప్పుడు వరకు లోకంలో సగ భక్తి జీవితం నేను జీవించలేము. నా సేవకుడు గద్దెకు నేను లోపడగా ఎదురు తిరిగలేను. ఎన్నో మార్లు వాక్యము నా చెవిన పడిన పరిశుద్ధాత్మ స్వరానికి లోపడక ధనవంతుడు ఏం చేశాడు బిడ్డ? అందరము మోకరిద్దాం. ధనవంతుడు ఏమి చేశాడు? దేవుని వాక్యం తన దగ్గరకు వచ్చింది, పరిశుద్ధాత్మ స్వరము ఆయన దగ్గరికి వచ్చింది. కానీ ఆయన బ్రతుకున్నంత కాలంలో ఆ స్వరాన్ని ఆయన వినలేదు బిడ్డ. అందుకే నరకంలో కాలాడు. ఈ మధ్య కాల సమయంలో ఈ యేసు నాకు కావాలి, యేసు నీతో జీవిస్తానయ్యా,
విరిగి నలిగిన హృదయముతో నిన్ను సేవిస్తానయ్యా. ఆ జీవితం నాకు కావాలి. నీ రాజ్యం నుంచి నన్ను తోసివేయు. సిలువ పైన వేలాడుతున్నా దొంగ అంటున్నాడు, ప్రభువా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని అడిగితే ప్రభు ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాడు. మధ్యకాల సమయంలో యేసు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నిజమే, నేను బాప్తిజం పొందాను, కానీ చాలాసార్లు పడిపోతున్నానయ్యా. పాపములో పడిపోతున్నాను, పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాను. మరొకసారి నన్ను క్షమించవా అని అడగగలవా? చెల్లి, తమ్ముడు, అన్నా, అడగగలవా? ఇంకా రక్షణ పొందకుండా, ఇంకా బాప్తిజం తీసుకోకుండా ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. చెల్లి, తమ్ముడు, నాన్న, అమ్మా, నేను నీ కోసం ప్రాణం పెట్టానని తెలుసా? అందరూ కళ్ళు మూసుకున్నాడు, అందరూ కళ్ళు మూసుకున్నాడు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడని తెలుసా? మరణం పొందినంతగా ఆయన తన జీవితాన్ని అర్పించాడని నీకు తెలుసా? నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. కేకలేయగలవా నువ్వు? నరకంలో వేసే కేకల కంటే భూమి మీద ఉండగల నువ్వు కేకలే. తన దగ్గరకు వచ్చిన వారిని ఎన్నడూ ఆయన త్రోసివేయడు. నా కుటుంబాన్ని రక్షించవా? నా బిడ్డలని రక్షించవా? ఈ వార్త నువ్వు వింటుండగానే నీ జీవితాన్ని సరళం చేసుకోగలవా చెల్లి? యేసు నాకు కావాలి. ఈ యేసు లేకపోతే నేను నరకానికి వెళ్తాను. నువ్వు ధనము కలిగి ఉంటుంటే తప్పు కాదు, విలువైన జీవితాన్ని జీవించడం తప్పు కాదేమో, కానీ నువ్వు యేసు సువార్త విని కూడా యేసు క్రీస్తు సువార్తకి లోపడకుండా, ఆయన సాక్ష్యానికి లోపడకుండా, ఆయన ఆత్మకు లోపడకుండా ఉంటే ఖచ్చితంగా నరకానికి వెళ్తావు. నెమ్మది ఉండదు నీ జీవితంలో. యేసు నాకు కావాలి, యేసు నాకు కావాలి. కావాలి అని ఆశ కలిగిన వారు లేచి నిలబడతారా? నా జీవితాన్ని దేవుడికి అర్పించుకుంటున్నాను. ఇక సగ భక్తిలా వద్దు, ఈ లోకంలో సగం సంఘంలో ఒక సగం వద్దు. యేసు నాకు కావాలి, యేసు నాకు కావాలి అని ఆశ కలిగిన వారు మాత్రమే లేచి నిలబడండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. దేవుడు నిన్ను చూస్తున్నాడు.
చూస్తున్నాడు, నీ తీర్మానాన్ని చూస్తున్నాడు. స్తోత్రమయ్యా. ప్రభు నిన్ను చూస్తున్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. యేసయ్యా, నా జీవితాన్ని మరొకసారి కల్పిస్తున్నాడు. యేసు నాకు కావాలి, ఆయన లేకుండా నేను జీవించలేను. ఆ నరకం నాకొద్దు, ఆ పాతాళం నాకొద్దు. ప్రతిదీ ఉన్నతమైన నమ్మకంతో జీవిస్తాను. డబ్బుకు లోబడను, ప్రజలకు లోబడను, మనుషుల మొక్క స్థితి నాకొద్దు. యేసునే సంతోషపడతా, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తా. యేసు నాకు కావాలి. అందుకేనా ఈ జీవితం నీకర్పిస్తున్నాను, అందుకేనా ఈ జీవితం నీకర్పిస్తున్నాను. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఏమివ్వగలను యేసు, ఏమివ్వగలను, 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 ఏమివ్వగలను. నీ తగ్గిస్తూ సరిపోతా, నీ ఆస్తితో సరిపోతా. నా జీవితాన్ని ఇస్తానయ్యా, ఇక నీ కొరకే బ్రతుకుతానయ్యా. ఆయన పాదాలను కన్నీటితో కడగగలవా? ఈ మధ్య కాలం సమయమయ్యా, పరిశుద్ధాత్మ దేవుడా, ఏ ఒక్కరిని వదలొద్దు. ప్రతి బిడ్డను స్పందించి మధ్య కాల సమయమయ్యా. యేసు నాకు కావాలి. ఆ యేసు నీకు జీవాన్ని ఇచ్చాడు, ఆ యేసు నీకు ప్రాణం పెట్టాడు, ఆ యేసు నిన్ను తన రాజ్యంలోనికి తెచ్చుకుంటాడు. ఆ యేసు నీ కాపరి, ఆ యేసులో విడుదల, ఆ యేసులో స్వస్థత, ఆ యేసులో గొప్ప కార్యాలున్నాయి, అద్భుత కార్యాలున్నాయి. యేసయ్యా, నా జీవితాన్ని స్వాధీనపరుచుకో, నూతనమైన కార్యములు చెయ్యయ్యా. నీకే స్తోత్రము. అందుకే ఈ రోజు నా జీవితాన్ని కల్పిస్తున్నా, నా హృదయాన్ని ఇస్తున్నా. నా బ్రతికే నీ కోసమయ్యా. మనుషులు సంతోష పెట్టను, ఇక దేన్ని సంతోష పెట్టను, దేనికోసం ప్రాకులాడనయ్యా. కాలాన్ని వ్యర్థం చేయక నా యేసు నా కోసం ప్రాణం పెట్టాడని ఈరోజు నీ ఎదుట నిలబడ్డా. నన్ను అంగీకరించు యేసయ్యా, నన్ను అంగీకరించి నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి, నన్ను పునరుద్ధరించి, నన్ను బలపరిచి నడిపించండి అయ్యా. తీర్మానము తీసుకున్నా ప్రతి బిడ్డను స్వాధీనపరుచుకో. ఈ మధ్య కాల సమయంలో ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో, నీ వాక్యముతో నింపి వారి జీవితాలను క్రమపరిచి నీ రాకడ పర్యంతం నీ సన్నిధితో నింపి నడిపించమని అడుగుతూ కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.